బాయ్స్కి ఒక మంచి నేచర్ ఉంటుంది, కొంతమందికి అమ్మాయిలను పడేసే బాయ్స్కి ఇంకా మంచి నేచర్ ఉంటుంది. వాళ్ళు అమ్మాయిలతో చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళు అమ్మాయిల్ని దేబరించరు. అమ్మాయిలు ఎవరితో బాగా మాట్లాడతారు? తమ వైపు దేబరిస్తూ ఉండే వాళ్ళతో మాట్లాడరు, తమతో ఊరికే మాట్లాడాలనుకునే వాళ్ళతో మాట్లాడరు. కానీ సడన్గా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళతో మాట్లాడతారు. మీరేమనుకుంటారు? కొంచెం బాగా మాట్లాడగానే, కొంచెం సాయం చేయగానే మంచోడు అని ఒక టైటిల్ ఇస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకేం తెలుసా నా శోధనలో? అది అబద్ధం. బైబిల్ ప్రకారం అది అబద్ధం. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి శోధనలు సర్వసాధారణం. నువ్వు ఒక్కడవే కాదు, ఈ విషయంలో నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఇట్స్ కామన్. ఆయన భారతీయుడు అమెరికా వెళ్ళాడంట. అక్కడ అమెరికాలో ఎవరో ఇంటికి వెళ్ళాడు, ఒక అమెరికన్ హౌస్కి వెళ్తే వాళ్ళు అడిగారండి. వాళ్ళు గబగబా వంటగదిలోంచి, పాపం కొత్తగా వచ్చాడు ఇండియా నుంచి గెస్ట్ అని, ఆ చలి దేశంలో హాట్ కాఫీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి, ప్లీజ్ హ్యావ్ కాఫీ అని అన్నారు వాళ్ళు. అనగానే మనోడు యాజ్ ఇండియన్ స్టైల్ ప్రకారం నో 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 అన్నాడు మనోడు వెంటనే. అని ఇలా నో 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 అని ఇలా చూసేటప్పటికి ఆవిడ లేదు, కాఫీ తీసుకొని వెళ్ళిపోయింది. అయ్యో, ఎందుకంటే ఆవిడ ఇండియన్ కాదు, అమెరికన్. నో అంటే నోనే. మనోడు అనుకున్నాడు, ఇదేంటి ఇండియాలో నేను ముందు నో అనాలి కదా, తర్వాత తీసుకోండి అంటారు వాళ్ళు. మళ్ళీ మతాల్లో వాళ్ళు అప్పుడప్పుడు దేవుడిని పలకరిస్తారు. చాలామంది క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళు ఇంకా ఘోరమైన వాళ్ళు. పరీక్షలప్పుడు వస్తారు దేవుడి దగ్గరికి, చాలా భక్తి, ముసుకేసుకుంటారు, ఇలా వస్తుంటాయి అన్నమాట వర్డ్స్. తండ్రి 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 అంటుంటారు. విషయం ఏముండదు అక్కడ. చాలే ఇంక చెప్పు అంటాడు దేవుడు. అదే ప్రభా, రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఇంటర్వ్యూ ఉంది ప్రభా. జోసెఫ్కి వచ్చిన శోధన క్యారెక్టర్కి కనీసం 4 లక్షణాలు ఉన్నాయి. దాన్ని 4 S'ల్లో మీకు నేను పరిచయం చేస్తాను. ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద టెంప్టేషన్ ఆఫ్ జోసెఫ్. యోసేపుకు వచ్చినటువంటి శోధన యొక్క స్వభావంలో మొదటిది ఏంటంటే, ఇట్ వాజ్ సడన్. ప్రపోజల్ అటువైపు నుంచి వస్తుందని యోసేపు ఎక్స్పెక్ట్ చేయలా. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. 7వ వచనం ఒకసారి మీరు మనసులో చూసుకోండి, తలలు వంచి చదువుకోండి. నేను చదువుతున్నాను ఇంగ్లీష్లో. అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఆఫ్టర్ దీస్ థింగ్స్. యోసేపుని దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఇష్మాయిలీల చేతి నుంచి, ఆ పొతీఫరు ఇంటిలోకి ఎలా తీసుకెళ్ళాడో, దేవుడు యోసేపుకి ఎలా తోడున్నాడో, ఎలాంటి టెస్టిమోనీ, రెప్యుటేషన్, ప్రతిష్టను అక్కడ ఇచ్చాడో అంతా చెప్పిన తర్వాత దేవుడు రాస్తున్న మాట 7వ వచనం. ఇలాంటి జోసెఫ్ ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అద్భుతంగా తానక్కడ అద్భుతమైనటువంటి అధికారాలతో, సుఖభోగాలతో తొలతూగుతున్నప్పుడు, అండ్ ఇట్ కేమ్ టు పాస్. తెలుగులో చదువుతారు ఎవరైనా? ఏమనుంది అక్కడ? 7వ వచనం ఎలా స్టార్ట్ అయింది? అటు తర్వాత. చూడండి, చాలాసార్లు శోధన ఎప్పుడు వస్తుంది తెలుసా? అంత బాగున్నప్పుడు వస్తుంది. యు నెవర్ ఎక్స్పెక్ట్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు అది సడన్గా వచ్చి పడుతుంది. అందుకనే మొన్న కూడా మాట్లాడుకున్నాం. సాతాను పక్కనే ఉంటాడు, పొంచి ఉంటాడు. కయ్యంతో దేవుడు చెప్పాడు, పాపం వాకిట పొంచి ఉంది. పొంచి ఉండడం అంటే తెలుసా మీకు? మీకు సంచి తెలిసేమో, పొంచి తెలియదేమో కదా. పొంచి ఉండడం అంటే అవకాశం కోసం కనిపెట్టుకొని ఉండడం. పొద్దున ఇంజనీర్ అన్న మనకు చెప్పారు ఈక్వేషన్ రూపంలో టెంప్టేషన్ని కదా. ఏంటది? టెంప్టేషన్ ప్లస్ ఏంటది? డిజైర్ ప్లస్ ఆపర్చునిటీ ఈజ్ ఈక్వల్ టు టెంప్టేషన్ అని చెప్పారు కదా. కాబట్టి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. గోరికాడ నక్క అంటాం. అంటే గోరి తెలుసు కదా, గోరి. ఎప్పుడు పాతిపెట్టి వెళ్ళిపోతారా, గబగబా లోడేసి మనము
ఆ శవాన్ని పీక్కు తిందామా అని నక్క వెయిట్ చేస్తుంది. గోరీకాడ నక్క అంటారనమాట. అందరు వెళ్ళిపోయేదాకా దూరంగా కూర్చొని చూస్తూ ఉంటుంది. అండ్ ఆపర్చునిటీ రాగానే. అందుకని యేసుక్రీస్తు వారిని శోధించిన తర్వాత కూడా మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చదివితే మళ్ళీ అవకాశం చిక్కేదాకా అపవాది ఆయనను విడిచిపెట్టి వెళ్ళాడని ఉంటుంది. మళ్ళీ అవకాశం చిక్కేదాకా. నా యోసేపుకి దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని తోడుంది, దేవుని ప్రసన్నత ఉంది. అండ్ అపవాదికి కన్ను కుట్టకుండా ఉండదు తప్పకుండా. గమనించండి, శోధన ఎప్పుడు సడన్గా ఉంటుంది, సర్వసాధారణంగా. యోసేపు జీవితంలో ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. వెన్ ఎవ్రీథింగ్ వాజ్ కూల్ అండ్ కామ్, సడన్లీ ప్రపోజల్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలే. ఒకవేళ తనతో పనిచేసే ఇంకొక అమ్మాయి ప్రపోజ్ చేసి ఉంటే మనోడు ఎక్స్పెక్ట్ చేసేసి ఉండేవాడు ముందుగానే. కొంచెం దూరంగా జరుగుతూ ఉండేవాడు. అర్థమైపోతుంది సీను. ఊరికే సెల్ ఫోన్ అడుగుతుంది, ఊరికే పెన్ ఇస్తావా అంటుంది, లేకపోతే ఇంకేదో అడుగుతుంది, నోట్స్ ఇస్తావా అంటుంది. ఏంటి ఇన్నిసార్లు నన్నే అడుగుతుంది ఏంటి, అనుమానం వచ్చేస్తుంది. కానీ ఓనర్ గారి భార్య అనుకోని కోణం నుంచి వచ్చింది శోధన, సడన్. అందుకనే శోధన స్వభావం అలాంటిది కాబట్టి శోధకుడు ఎలా ఉండాలి, ఏ మరపాట్లో ఉండకూడదు. అండ్ యోసేపు అంత సడన్ అయినా కూడా తట్టుకోగలిగాడు, ఎందుకంటే ఆయన ఏమరపాటుగా లేడు. చూద్దాం యోసేపు గురించి మనం తర్వాత. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. మీరు అది గమనిస్తే 7వ వచనం మీరు జాగ్రత్తగా చదివితే, అప్పుడు అటు తర్వాత అండ్ ఇట్ కేమ్ టు పాస్, అనుకోకుండా ఒకటి జరిగిపోయింది. కేమ్ టు పాస్, ఇట్ హ్యాపెండ్ లైక్ దాట్. ఏంటట్లా, ఏం జరిగిపోయింది అనుకోకుండా? పాపం ఆవిడ ఎప్పటి నుంచో అనుకుంటా ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయం. కానీ యోసేపుకి మాత్రం అది సడనే. శోధింపబడిన వాడికి మాత్రం అది సడనే. సాతానికి ఎప్పటి నుంచో తెలిసి ఉండొచ్చు శోధిస్తాడని, కానీ శోధింపబడిన వాడికి మాత్రం అది సడనే. ఇట్ వాజ్ సడన్. సడన్గా వచ్చి ఆయన దగ్గర ఇంకా డైరెక్ట్ అయిపోయింది. చెప్పలేము, కొన్నిసార్లు అలా ఉంటుంది. నేను ఒక కాలేజీలో పనిచేసేవాడిని అంతకుముందు, కొంచెం యాక్టివ్గానే ఉండేవాడిని కాలేజీలో. ఒకరోజు స్వాతంత్ర దినం సంబరాలు జరుగుతున్నాయి. అంతకుముందు స్వాతంత్ర దినం చేసేవాళ్ళు కదా కాలేజీలో. సో నేను వెళ్ళిన తర్వాత స్వాతంత్ర దినోత్సవం చేయడం మొదలుపెట్టాను. సో ఆటల పోటీలు పెట్టాం. ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు, కేరింతలు కొడుతున్నారు, బొంగరాల పోటీలు జరుగుతున్నాయి. బొంగరాల పోటీలు జరుగుతూ ఉంటే అందరం నించొని ఉన్నాము. చాలామంది బాయ్స్, చాలామంది గర్ల్స్ నించొని ఉన్నారు, స్టాఫ్ నించొని ఉన్నారు. సడన్గా స్టాఫ్లో ఉన్నటువంటి మా కొలీగ్ ఒక ఆవిడ, అందమైన ఆవిడ, నా దగ్గర ఏమందంటే, మీకేంటి సార్ మీరు అనండి అప్పుడు చెప్తాం అంది. నాకు వెంటనే వెలిగింది. నేను అన్నాను. ఇంక నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వలా. చెప్పలేం కొన్నిసార్లు. ఆవిడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆవిడ ఆ కాలేజీ అధినేతకు మనవరాలు. ఎక్స్పెక్ట్ చేయము. ఇంకా ఏమాత్రం సబ్జెక్ట్లోకి వెళ్ళామా తేడాలు వచ్చేస్తాయి. అందుకని అనేసి అటు తిరిగి వేరే వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాను. సడన్గా ఆవిడ అటు తిరిగి వేరే వాళ్ళతో మాట్లాడంగానే చల్లగా అక్కడి నుంచి జారుకున్నాను. టెంప్టేషన్స్ ఆర్ సడన్. గమనించండి, అలర్ట్గా ఉండండి. యోసేపు వచ్చిన టెంప్టేషన్ కూడా సడనే, ఆకస్మికంగా వస్తుంది, హఠాత్ పరిణామంగా పరిణమిస్తుంది టెంప్టేషన్. ద సెకండ్ నేచర్ ఆఫ్ జోసెఫ్స్ టెంప్టేషన్, ఇట్ వాజ్ షాకింగ్. ఎందుకంటే ఒక తన తోటి వారు ఒకవేళ అలా కానీ ప్రపోజ్ చేసుంటే అంత షాకింగ్ అనిపించదు కదా. కానీ అమ్మగారు, అదే ఒకవేళ యోసేపు గోదావరివాడు అయ్యి ఉంటే అమ్మగారు అని ఉండేవాడు. సడన్గా ఏంటి అమ్మగారు అంత మాట అనేసారండి అనేవాడు. ఇట్ వాజ్ షాకింగ్. మీరేనా మాట్లాడుతుంది?
బహుశా యోసేపుకి గిచ్చుకొని చూసుకోవాల్సిన పరిస్థితి ఏమో. షాకింగ్. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, ఈ షాక్లో నువ్వు తేరుకుండేలోపు ఘోరం జరిగిపోతుంది. థ్యాంక్ గాడ్ యోసేపు తొందరగా తేరుకున్నాడు షాక్లోంచి. ఇట్ వాజ్ షాకింగ్ డెఫినెట్లీ, కానీ తొందరగా తేరుకున్నాడు. దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకంటే టెంప్టేషన్ అన్ఎక్స్పెక్టెడ్ మాత్రమే కాదు, అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ నుంచి వచ్చింది. అది కేవలం హఠాత్తుగా రావడమే కాదు, అనుకోకుండా రావడమే కాదు, అనుకోని కోణము నుంచి దిశగా వచ్చింది. ఈ దిశగా ఎక్స్పెక్ట్ చేయలేం మనం. జాగ్రత్త. కొన్నిసార్లు మీరు చాలా మంచోళ్ళు అనుకుంటారే, అక్కడి నుంచే వస్తుంది. బాయ్స్కి ఒక మంచి నేచర్ ఉంటుంది. కొంతమందికి అమ్మాయిలను పడేసే బాయ్స్కి ఇంకా మంచి నేచర్ ఉంటుంది. వాళ్ళు అమ్మాయిలతో చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళు అమ్మాయిల్ని దేబరించరు. అమ్మాయిలు ఎవరితో బాగా మాట్లాడతారు? తమ వైపు దేబరిస్తూ ఉండే వాళ్ళతో మాట్లాడరు, తమతో ఊరికే మాట్లాడాలనుకునే వాళ్ళతో మాట్లాడరు. కానీ సడన్గా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళతో మాట్లాడతారు. మీరేమనుకుంటారు? కొంచెం బాగా మాట్లాడగానే, కొంచెం సాయం చేయగానే మంచోడు అని ఒక టైటిల్ ఇస్తారు వాళ్ళకి. మీరు వాళ్ళు ఆ టైటిల్ని కొంతకాలం కాపాడుకుంటారు. ఆ టైటిల్ని కాపాడుకొని అప్పుడు ఏం చేస్తారు? సడన్గా తీసుకొస్తారనమాట మీ దగ్గరికి. మీకు అప్పుడు అది సడన్గాను షాకింగ్గాను ఉంటుంది. జాగ్రత్త. మీ వెంట పడే అప్పుడు మీకు పెద్ద సమస్య లేదు, వాళ్ళేంటో మీకు తెలిసిపోయింది. మిమ్మల్ని ఊరికే చూసే అబ్బాయిలతో మీకు సమస్య లేదు, వాళ్ళేంటో మీకు అర్థమైపోయింది. లేకపోతే పనున్నా లేకపోయినా మీరు ఎటు వెళ్తే అటు వచ్చి మీకు ఎదురొస్తూ ఉంటారు ఏదో పని పెట్టుకొని. వాళ్ళతో కూడా మీకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళేంటో మీకు అర్థమైపోయింది. ఎటొచ్చి మీకు అర్థం కాని బ్యాచ్ ఒకటి ఉంటుంది, మీరు చాలా మంచోళ్ళ లిస్టులో పెట్టుకొని ఉంటారు. ఆ బ్యాచ్ తోటే ప్రాబ్లం. అక్కడి నుంచే వస్తాయి ప్రపోజల్స్. జాగ్రత్త. ఈయనకు కూడా అలాగే వచ్చినాయి. నేను మా చర్చ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. యూత్ మీటింగ్లో బెంగళూరు నుంచి ఒక నవ యువకుడు వచ్చాడు. చూడ్డానికి బాగున్నాడు, నల్లటి చిన్న గడ్డం, స్మార్ట్గా ఉన్నాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు, థియాలజీ చేసి వచ్చాడు. ఒక 20-30 మంది ఉన్న యూత్ మీటింగు సడన్గా 120 మంది అయిపోయారు. సో మా పెద్దలు చప్పట్లు కొట్టేశారు. నేను మా పెద్దల దగ్గరికి వెళ్ళి, బాబు జాగ్రత్త ఆయనతోటి అని చెప్పాను. మా పెద్దలు ఏమన్నారంటే, నీకు కుళ్ళు అన్నారు. సరే, మీకు ఇప్పుడు ఒళ్ళు తెలియట్లేదు అనుకొని నేను వచ్చేసాను. ఆరా తీస్తే మనవాడు చాలా అద్భుతమైన న్యాక్ ఉన్నటువంటి ఫెలో. గతంలో మనవాడు మా గుంటూరులోనే ఒక బైబిల్ స్టడీ నడిపాడు. ఆ బైబిల్ స్టడీలో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో ఫస్ట్ సిస్టర్ అని స్టార్ట్ చేశాడు. బెంగళూరు కాలేజ్కి వెళ్ళి తన కాలేజ్ నుంచి ఉత్తరాలు రాసేవాడు. అప్పుడు నీ సెల్ ఫోన్లు ఇంత హడావిడి లేదు. ఉత్తరాలు రాసేవాడు, చెల్లి అనే. అలా నెమ్మదిగా చెల్లి అని ఉత్తరం రాస్తూ నెమ్మదిగా లావొత్తు తీసేశాడు. ఈ చెల్లికి వెలిగేటప్పటికి చెల్లి పడిపోయింది. ఉన్నమాటే చెప్తున్నాను నేను. జాగ్రత్త. చెల్లి పడిపోయింది. చెల్లి పడిపోయి కొంత దూరం నడిచారు. ఈలోపు దేవుడు చెల్లిని పట్టుకున్నాడు. మారు మనసు పొందింది. మారు మనసు పొందంగానే అమ్మాయిది నిజమైన జెన్యున్ కన్వర్షన్ అనమాట. వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నటిదాకా తప్పు అనిపించిన విషయం అమ్మాయికి తప్పు అనిపించడం మొదలుపెట్టింది. అబ్బాయి ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేసినా, ఉత్తరం రాసినా నెమ్మదిగా విముఖత డెవలప్ అయింది అమ్మాయి మనసులో. అండ్ అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. మనవాడికి కష్టం వేసింది. అప్పటికే మనవాడు చాలామందితో ఫ్లర్టింగ్ అంటే తెలుసు కదా మీకు, ఫ్లర్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఫ్లర్టింగ్ ఎక్స్పర్ట్ మనవాడు.
సరే, కౌన్సిలింగ్కి యాక్చువల్లీ ఇదంతా జరగకముందే మా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి. మేము మామూలుగా కౌన్సిల్ చేసాము, ఆ అమ్మాయి స్టాండ్ అయింది, అంత అయిపోయింది. తర్వాత చూస్తే ఆ కుర్రాడే ఈ కుర్రాడు. ఎక్స్పెక్ట్ చేయలా. సంవత్సరం అయిపోయింది, మా పెద్దల మాట వినలా. సడన్గా ఒక రోజున 120 మంది యూత్ మీటింగ్ రావడం మానేశారు. ఏంటి రావట్లేదని మా పెద్దలు ఆ రోజు శనివారం కూర్చొని చూస్తుంటే ఈగలు తోలుకుంటున్నారు కానీ ఎవడు రాట్లా. రెండో వారం ఎవడు రాట్లా. ఏంటంటే మనోడు ఈ 120 మందిని తీసుకెళ్ళిపోయి ఇంకొక చర్చి అద్దెకి తీసుకొని అక్కడ పెట్టేశాడు ఫెలోషిప్. అప్పుడు కాల్ వచ్చింది నాకు, ప్రకాష్ అని. ఏంటి కుళ్ళిపోతాడికి కాల్ చేశారు అన్నాను నేను. మీరు అనుకోనటువంటి కోణం నుంచి, దిశ నుంచి శోధన వస్తుంది. అతను కేవలం సంవత్సరం నడిపించాడు. ఆ తర్వాత మా చర్చిలో ఆ తర్వాత సంవత్సరాల్లో ఒకరి తర్వాత ఒకళ్ళు లవ్ మ్యారేజెస్ జరిగిపోయినాయి. డిస్ట్రాక్ట్ అవుతామని మొత్తం స్టోరీ మీకు చెప్పట్లా. I just want to make a point that temptations many a time come from seemingly good people. చాలాసార్లు టెంప్టేషన్స్ మంచి వాళ్ళుగా మనం భావించే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. అపవాది వాళ్ళని వాడుకుంటాడు. బైబిల్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది. యేసుప్రభుకి 12 మంది శిష్యులు, అందులో క్లోజెస్ట్ 3 ఆంతరంగిక శిష్యులు కదా. వాళ్ళు పేతురు, యోహాను, యాకోబు. నా టెంప్టేషన్ యేసుప్రభుకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? క్లోజెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు యేసుప్రభు వెంటనే ఏమన్నాడు? సాతానా వెనక్కి పో, జాగ్రత్త. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ టైం. ఇట్స్ బోత్ సడన్ అండ్ షాకింగ్. అది ఆకస్మికంగా వస్తుంది, అవాక్కయ్యే విధంగా వస్తుంది అనే సంగతి మనం తెలుసుకోవాలి. The third nature of Joseph's temptation is it is sustaining. నేను అదృష్టవంతుణ్ణి. మా కాలేజీలో మా కొలీగ్ ఆ మాటతో నన్ను వదిలేసింది. కానీ పొతిఫర్ భార్య యోసేపును వదలలేదు. ఆ తర్వాత అప్పీల్ మీద అప్పీల్ చేస్తూనే ఉంది. మీరు జాగ్రత్తగా 10వ వచనం చదివితే మీకు ఆ మాట కనపడుతుంది. సో ఇట్ వాస్ as she spoke to Joseph day by day that he did not heed her to lie with her or to be with her. చూడండి అక్కడ ఎలా అప్పీల్ చేస్తుంది ఆవిడ? ఎవ్రీ డే. ఏదో ఒక రోజు పడకపోతాడా? ఆ మాత్రం నాకు ఆ మాత్రం కెపాసిటీ లేదా? పడేయలేనా వీడిని? అంతకుముందు ఆవిడ ట్రాక్ రికార్డ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఆవిడకి చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. యోసేపుని పడేయాలనుకుంది. బట్ జోసెఫ్స్ కాన్ఫిడెన్స్ వాజ్ నాట్ ఇన్ హిమ్ బట్ ఇన్ ద లార్డ్. యోసేఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఆయనలో లేదు. ఆ సంగతి మనం తర్వాత చూస్తాం. గమనించండి, ఒకే టెంప్టేషను చాలాసార్లు ఒకే కోణం నుంచి మళ్ళీ వస్తుంది. వద్దంటే వస్తుంది. అప్పుడు కష్టమైపోతుంది. బహుశా ఫస్ట్ టైం మనం నో చెప్పడము ఈజీ ఏమో కదా. కానీ భారతదేశంలో నో అంటే ఏంటి? భారతదేశంలో ఒక ఆయన భారతీయుడు అమెరికా వెళ్ళాడంట. అక్కడ అమెరికాలో ఎవరో ఇంటికి వెళ్ళాడు, ఒక అమెరికన్ హౌస్కి వెళ్తే వాళ్ళు అడిగారండి. వాళ్ళు గబగబా వంటగదిలోంచి పాపం కొత్తగా వచ్చాడు ఇండియా నుంచి గెస్ట్ అని, ఆ చలి దేశంలో హాట్ కాఫీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ప్లీజ్ హ్యావ్ కాఫీ అని అన్నారు వాళ్ళు. అనగానే మనోడు యాజ్ ఇండియన్ స్టైల్ ప్రకారం నో అన్నాడు మనోడు వెంటనే. అని ఇలా నో అని ఇలా చూసేటప్పటికి ఆవిడ లేదు, కాఫీ తీసుకొని వెళ్ళిపోయింది. అయ్యో, ఎందుకంటే ఆవిడ ఇండియన్ కాదు, అమెరికన్. నో అంటే నోనే.
మనోడు అనుకున్నాడు, ఇదేంటి ఇండియాలో నేను ముందు నో అనాలి కదా, తర్వాత తీసుకోండి అంటారు వాళ్ళు, మళ్ళీ నేను నో అనాలి, మళ్ళీ వాళ్ళు తీసుకోండి పర్లేదు అంటారు, అయ్యో మొహమాట పెట్టేస్తున్నారండి అని తీసుకుంటాం కదా మనం. ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది? అది క్రైస్తవ దేశం, అది వేరేగా ఉంటుంది. అక్కడ నో నోయే, ఎస్ ఎస్ఏ. భారతీయులం కదా, టెంప్టేషన్స్ అప్పుడు కూడా మనం సాతానికి చాలాసార్లు నో చెప్తాం, కానీ మనం భారతీయులని తెలుసు కదా వాడికి. అరే నువ్వు నో అంటే ఎస్ లేరా నాకు తెలుసు అని మళ్ళీ వస్తాడు అనమాట. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోసారి అడుగుతాడు, కాఫీ కావాలా, మళ్ళీ నువ్వు నో 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 అంటావు అనమాట. అందుకని చాలాసార్లు టెంప్టేషను మళ్ళీ 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 వస్తుంది నీ ముందుకి. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ 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 అదే స్థాయిలో నో చెప్పడం నేర్చుకోవాలి. జాగ్రత్త. యోసేపు జీవితాన్ని చూసినప్పుడు ఆయనకు వచ్చిన టెంప్టేషన్ దీన్ని బట్టి చూస్తే సామాన్యమైంది కాదని మనకు అర్థమవుతుంది. యోసేపుతో ఒక్కసారి అడిగితే నో చెప్పిన విషయం కాదు ఇది. ఉదయం లేస్తే ఆయన ఎక్కడుండాలి? వాళ్ళింట్లోనే ఉండాలి, అమ్మగారి కనుల ముందే ఉండాలి. పాపం అమ్మగారి ఈయన మీద ఎప్పటి నుంచి కన్నేస్తున్నారో మీరు జాగ్రత్తగా కానీ చూస్తే ఆ మాటలు కూడా ఉన్నాయి. ఆమె చాలా కాలము నుంచి ఆయన్ను చూస్తూనే ఉందట. అందుకనే అప్పీల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. లేడీస్ తొందరగా నిర్ణయానికి రారు, ఒకసారి వచ్చారంటే తొందరగా అందులోంచి పోరు. మగపిల్లలు అలా ఉండరు, వాళ్ళు పాపం తొందరగా కమిట్ అయిపోతారు, తొందరగా మళ్ళీ కమిట్మెంట్లోంచి బయటకు వచ్చేస్తారు. పాపం యోసేపు మీద మనసు పడిందంటే పాపం ఎప్పటి నుంచో పడి ఉంటుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ మహిళ కాబట్టి నేను ఆవిడ మనసును అర్థం చేసుకోగలను. భారతదేశంలో మహిళ ఎక్కువ కదా. అంటే ఎంత స్ట్రాంగ్గా ఆవిడ టెంప్టేషన్ ఉందో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అందుకనే మాటి మాటికి అడగడం కాదు, ప్రతిరోజు అడిగింది. ఇట్ వాజ్ సస్టైనింగ్. ఒక ఆనవాయితీగా పరిణమించింది యోసేపుకి సెక్షువల్ టెంప్టేషన్. అండ్ ద ఫోర్త్ నేచర్ ఆఫ్ హిస్ టెంప్టేషన్, 4వ స్వభావము లక్షణం ఏమిటంటే ఆయన టెంప్టేషన్ లక్షణం మీకు 11వ వచనం నుంచి 16వ వచనం దాకా మీరు చూస్తే మీకు కనపడుతుంది. ఇట్ వాజ్ స్ట్రాటజిక్. అది చాలా వ్యూహాత్మకంగా ఉంది, చాలా కన్నింగ్గా ఉంది, చాలా జిత్తులు మారితనంతో కూడుకున్నదిగా ఉంది, మంచి ప్లానింగ్ ఉంది దాని వెనక. మీరు జాగ్రత్తగా చూస్తే ఆ వచనాలని మీరు జాగ్రత్తగా చదివితే ఆమె కూడా ఒక మంచి అవకాశం కోసం చూస్తుంది. రోజు అప్పీల్ చేయడం కాకుండా రోజు మనోడు నో చెప్తా ఉంటే ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తూ ఉంది. ఒక పెద్ద పథకం వేసింది. ఒకవేళ పడితే పడతాడు, పడకపోతే ఇంకో విధంగా మనం చేయొచ్చు. ఆవిడ దగ్గర ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి కూడా ఉంది. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వాలా, పాపం ప్లాన్ బి వర్కౌట్ అయింది, మనోడు జైలుకి వెళ్ళిపోయాడు. వెరీ స్ట్రాటజిక్, చాలా వ్యూహాత్మకంగా ఉంది. కొన్నిసార్లు టెంప్టేషన్ చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. నేను పిహెచ్డి చేయలేదు, కానీ చాలామంది పిహెచ్డీస్కి హెల్ప్ చేశాను, టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవడంలోనూ, లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్ని కరెక్ట్ చేసి పిహెచ్డికి కొన్ని అంటే సైటేషన్స్ అని, కొన్ని పద్ధతులని, చాప్టర్ డివిజన్ అని ఉంటుందన్నమాట. బికాజ్ ఐఎమ్ స్కిల్డ్ ఇన్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్స్, బోత్ ఇన్ రైటింగ్ అండ్ స్పీకింగ్. నా సబ్జెక్ట్ అది కాబట్టి చాలామందికి హెల్ప్ చేశాను. దానికి పే చేయాలి యాక్చువల్గా అయితే ప్రొఫెషనల్గా. ఒక ఫ్రెండ్ అడిగాడు కదా అని నేను ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాను. 12 పిహెచ్డీస్కి నేను హెల్ప్ చేస్తే ఈ మధ్యలో హెల్ప్ చేసిన వాళ్ళు పాపం ఆ పిహెచ్డీస్ తీసుకొచ్చిన వాడి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. అతనేమనుకున్నాడంటే నేను తీసుకున్నాను అనుకున్నాడు. ఒక ముస్లిం అతను ఒక రోజున ఒక ముస్లిం లేడీని వాళ్ళ లెక్చరర్ని పంపించాడు మా ఇంటికి. నాకెందుకో తట్టి ఆమెను బయట వరండాలో కూర్చోబెట్టి పని చేసి సీడీ ఇచ్చేశాను. ఆవిడ అసలు నాకు పరిచయమే లేదు. మెట్లు దిగి వెళ్ళిపోతూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా బాయ్ చెప్తుంది. నాకేంటో అనుమానం వచ్చిందనమాట,
ఇదేంటి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు బాయ్ చెప్తుంది ఏంటి, సరేలే అనుకొని లోపలికి వచ్చేసాను. మళ్ళీ ఇంకోసారి షీ కేమ్ అగైన్. మూడోసారి ఏం చేసిందంటే అప్పుడు కూడా బయటే కూర్చోబెట్టాను. మూడోసారి కాల్ చేయడం మొదలుపెట్టింది నెమ్మదిగా. అండ్ వన్ డే షీ ప్రపోజ్డ్ అండ్ దెన్ ఐ రిజెక్టెడ్. ఆ తర్వాత ఒక 15-20 రోజులు అయిన తర్వాత ఆవిడ ఫోన్ చేసి ఏడవడం మొదలుపెట్టింది. సార్ ఐఎమ్ సారీ, మీరు ఎవరో తెలియక నేను ఈ పిచ్చి పని చేశాను. యాక్చువల్గా నేను సీడీల కోసం రాలేదు సార్, మా సార్ మిమ్మల్ని ట్రాప్ చేయమని పంపించారు. లోకం చాలా భయంకరమైంది. దేవుడి విజ్డమ్ మీకు లేకపోతే చాలా ఘోరాలు జరిగిపోతాయి, చాలా ఘోరాలు జరిగిపోతాయి. టెంప్టేషన్, అపవాది తీసుకొచ్చేటువంటి శోధన చాలాసార్లు వ్యూహాత్మకంగా ఉంటుంది, బోయేవాడి వలలా ఉంటుంది, చిక్కుకుపోతాం. ఈవిడిది కూడా అలాగే ఉంది. అన్నీ రెడీ చేసేసుకుంది. ఈరోజు దొరికాడు రా యోసేపు అనుకుంది. ఎంత వ్యూహాత్మకంగా చేసిందంటే ఆ రోజు పని వాళ్ళందరికీ బహుశా ఆమె చిట్టి ఇచ్చేసిందేమో, మనకు తెలియదు. అంతే, సెలవు పెట్టారు. ఎందుకు సెలవు పెట్టారో మనకు తెలీదు. ఆ రోజు ఎవరు పని వాళ్ళు రాలా. అండ్ మన అయ్యగారేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ యోసేపు ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు చూద్దాం అనుకుందనమాట. వెరీ స్ట్రాటజిక్. చాలాసార్లు మనం అనుకుంటాం పాపం ఆడవాళ్ళకి బుర్ర ఉండదని. నిజంగానే కొన్నిసార్లు బుర్ర లేనట్టుగా ప్రవర్తిస్తారు వాళ్ళు, కానీ బుర్ర ఉపయోగించారంటే నీ బుర్ర పనికిరాదు. భయంకరమైన స్ట్రాటజీ. అందుకనే మనం ఎలా ఉండాలి, శోధనని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు పక్కనున్న స్నేహితుడి ద్వారానే మనం ఉరిలో చిక్కుకుపోతాం. చెప్పలేం. ఒక విశ్వాసి ఎప్పుడు అపవాది ఉరిలో చిక్కుకుపోతాడో చెప్పలేం. యు నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. వెన్నుపోట్లు పొడుస్తారు. యు నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ నౌ మనం మూవ్ అవుదాం. నౌ నేచర్ ఆఫ్ టెంప్టేషన్ నుంచి నేచర్ ఆఫ్ ద టెంప్టెడ్ దగ్గరికి మనం ఇప్పుడు మూవ్ అవుదాం. శోధన యొక్క స్వభావము, లక్షణాల దగ్గర నుంచి శోధింపబడిన వాడి లక్షణాలు, స్వభావం ఎలా ఉందో, క్యారెక్టర్ ఎలా ఉందో మనం స్టడీ చేయడానికి పూనుకుందాం. కొన్ని ఎఫ్ల ద్వారా మీకు నేను దీన్ని పరిచయం చేస్తున్నాను. 4 Sల ద్వారా యోసేపు శోధన లక్షణాలు ఏంటో మీకు నేను చెప్పాను. అలాగే మీకు నేను దాదాపుగా 6 Fs ద్వారా యోసేపు క్యారెక్టరు, శోధింపబడిన యోసేపు క్యారెక్టరు ఏంటో, ఆ క్యారెక్టర్ అతను శోధన జయించడానికి ఎలాగా దోహదపడిందో, సాయం చేసిందో మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద టెంప్టెడ్ జోసెఫ్. శోధనతో బాధింపబడిన, శోధనా బాధితుడైన ఈ యోసేపు మొదటి క్యారెక్టర్ ఏంటంటే హిజ్ నో వాస్ ఫర్మ్. ఇట్స్ ఎ ఫర్మ్ నో. భారతీయుల నో కాదది. ఎలాంటి నో అది? ఫర్మ్ నో. నో అంటే నోనే, అంతే, మార్పు లేదు. అంత ఖచ్చితమైన, సూటిగా కళ్ళల్లోకి చూసి నో చెప్పాడు. గోళ్ళు గిల్లుకుంటా, నీళ్లు నములుతా నో చెప్పిన నో కాదది. నేలకేసి చూస్తా చెప్పిన నో కాదు. అయ్యో మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు, అది తప్పండి, అలా కుదరదండి అని చెప్పిన నో కాదు. లేకపోతే నోట్లో నుంచేమో మంచి నో వచ్చి బాడీ లాంగ్వేజ్లో మెలికలు తిరిగిన నో కాదు. ఇట్ వాజ్ ఎ ఫర్మ్ నో. సూటిగా, ఖచ్చితంగా, గుండె లోతుల్లోంచి అతను నో చెప్పాడు. 8వ వచనం నుంచి 10వ వచనం దాకా మీరు చదివితే మీకు ఆ విషయం కనపడుతుంది. చూడండి, అక్కడ భాష చూసారా? మీ తెలుగులో ఎలా ఉందో నాకు తెలియదు. నేను 8వ వచనం మీకు చదువుతున్నాను, దాన్ని బట్టి అక్కడ సీన్ మనము ఇమాజిన్ చేయొచ్చు.
బట్ హీ రెఫ్యూజ్డ్ అండ్ సెడ్ టు హిస్ మాస్టర్స్ వైఫ్, లుక్. చూడండి ఆ మొదటి వర్డ్ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఇగో నా వైపు చూడు ఒకసారి, లుక్, చూడిటో. వాళ్ళు దించుకోలే, నౌకరే, వాళ్ళ ఇంట్లో నౌకరే, కానీ టెంప్టేషన్ వస్తే దాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం నౌకరు కాదు, పులి. ఓనర్ గారితో మాట్లాడుతున్నాడు, ఓనర్ గారితో ఇలాగే మాట్లాడతామా, ఇగో ఒకసారి ఇటు చూడు అంటారా, అండు. కానీ టెంప్టేషన్ విషయంలో నో చెప్పేటప్పుడు మాత్రం లుక్ ఎట్ ద లాంగ్వేజ్, నా వైపు చూడు, నో ఇది కుదరదు. బహుశా ఆవిడకి ఫస్ట్ టైం నో చెప్పినప్పుడు భయం వేసి ఉంటుంది, అమ్మో ఏంట్రాయుడు ఇలా మాట్లాడేస్తున్నాడు, ఇలాంటి మగాడిని ఎప్పుడు చూడలేదే. దట్స్ జోసెఫ్, దట్స్ జోసెఫ్. ఫర్మ్ నో. చాలాసార్లు పాపంలో ఎందుకు పడతాం తెలుసా? నో చెప్పడం చేతకాక. సినిమాకు పిలిచినప్పుడు నో చెప్పడం చేతకాక, నీ ఫోన్ నెంబర్ ఇస్తావంటే నో చెప్పడం చేతకాక. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, నేను 10th క్లాస్ గేట్ ఇలా దాటుతుంటే నా వెనక ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చింది. వెనక చప్పుడు చూశాను ఇలాగా. నాకు సాధారణంగా పెద్దగా అందరితో మాట్లాడడం అంత అలవాటు లేదు. ఇలా చూసేటప్పటికి ప్రకాష్ ఒక మాట, ఏంటి అన్నట్టుగా కోపంగా చూశాను. నేను కాదు, స్వర్ణ పంపించింది అంది. ఆహా అనుకొని ఏంటి అన్నట్టుగా చూశాను సీరియస్గా. పాపం మాట కలపడం చేతగాక, నీ ఫేవరెట్ హీరో ఎవరు అంది అమ్మాయి. చల్లకు వచ్చి ముంత దాచడం అంటే అదే. ఎవడైతే నీకెందుకు, వెళ్ళి నీ హీరో సంగతి చూసుకోపో అన్నా నేను. మళ్ళీ స్కూల్ నుంచి బయటకు వచ్చేదాకా, షీ నెవర్ డేర్ టు స్పీక్ టు మీ. నీ బాడీ లాంగ్వేజ్, నీ కళ్ళు మాట్లాడతాయి. తెలుసా మీకో సంగతి? నోరు కంటే ఎక్కువ అవి మాట్లాడతాయి. అండ్ ఆడవాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటుంది, విజ్ఞత ఉంటుంది. వాళ్ళు నీ మాట కంటే నీ మాట తీరుని పట్టేయగలరు, నీ బాడీ లాంగ్వేజ్ని చదివేయగలరు. అందుకే వాళ్ళు చెప్పేస్తారు, ఇదేంటి ఇలా చూస్తున్నాడు అంటారు చూడకుండానే. ఎలా తెలుసు వాళ్ళకి? మరి వాళ్ళకి 2 కళ్ళు ఉండవు, 4 జతల కళ్ళు ఉంటాయి. జాగ్రత్త. నీ నో ఫర్మ్గా ఉందా? నీ నో నువ్వు చెప్పిన నో, నీ తిరస్కారం ఖచ్చితంగా ఉందా? గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నావా? డూ యూ మీన్ ఇట్? ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్? దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. ద్విమనస్కులు గట దేవుడు సాయం చేయడని శోధన విషయంలో ప్రార్థన చేసేటువంటి సందర్భంలో యాకోబు రాస్తాడు తన పత్రికలో. చాలామంది శోధన అక్కడ ఉంటే ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడప్పుడు అటు చూస్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేయలేరు, ఎందుకంటే వాళ్ళ మైండ్ డివైడ్ అయిపోయి ఉంటుంది. సగం శోధన మీద, సగం. బట్ జోసెఫ్ మైండ్ డివైడ్ అవ్వలా. కొంచెం ఎస్ కొంచెం నో కాదు, కొంచెం కష్టం కొంచెం ఇష్టం కాదు, అది నిజంగా కష్టం. అతనికి నిజంగా ఇష్టం లేదు, అందుకని దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. గుండె లోతుల్లోంచి అతను పాపాన్ని తిరస్కరించాడు, గుండె లోతుల్లోంచి అతను శోధనను తిరస్కరించాడు. దట్స్ హిస్ క్యారెక్టర్. అందుకే నిలబడ్డాడు. ఎప్పుడైతే మీ నో ఊగుద్దో, నో ఊగుతా ఉందో, వాళ్ళు ఏం చేస్తారు? వేలు పట్టుకొని లాగేస్తారు. ఎక్కువ ఏం లాగక్కర్లా, చొక్కా పట్టుకొని లాగేస్తారు. ఆవిడ ఆల్రెడీ చొక్కా కూడా పట్టుకుంది. రెండవ క్యారెక్టర్ యోసేపు క్యారెక్టరు.
అతను శోధనలో నిలదొక్కుకోవడానికి అతనికి సాయపడిన లక్షణం ఏంటంటే హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ స్టీవర్డ్ ఆర్ సర్వెంట్. నమ్మకమైన పనివాడు. అతని భాష చూడండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది, ముచ్చటేస్తుంది. ఎంత నమ్మకస్తుడో. యజమాని లేడు, ఒక్క నౌకరు కూడా లేడు, తను యజమాని భార్య ఉంది అంతే. అతని భాష చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. అమ్మా ఎవరైనా తెలుగులో చదువుతారా అర్థమయ్యేటట్టుగా? 9వ వచనం చదవండి అమ్మా. అమ్మా పెద్దగా మైక్ ఎవరైనా ఇస్తారా దయచేసి? మైక్ లేకుండా పెద్దగా చదివేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీవు అతని భార్యవైనందున అమ్మా నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించకుండా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి. ఆపండి అక్కడ చూడండి. అతనికి వెంటనే ఎవరు గుర్తొచ్చారు? యజమాని గుర్తొచ్చాడు. అతను మర్చిపోని సత్యం ఏంటంటే ఈమె ఎవరో కాదు, యజమాని భార్య. ఒకవేళ ఆమెతో పాపం చెయ్యాలని అతను అనుకుంటే మనసులో ఎక్కడైనా లీలగానైనా, ఎక్కడైనా ఆలోచన ఎక్కడైనా దోబూచులాడుతూ ఉంటే, దాగుడు మూతలాడుతూ ఉంటే కనుక ఆమెకు మళ్ళీ గుర్తు చేయడు, నువ్వు యజమాని భార్యవు కదా. తమాషా ఏంటంటే యజమాని గారి భార్య తాను యజమాని భార్యనని మర్చిపోయింది. యజమాని నౌకరికి ఆమె యజమాని భార్యను గుర్తుంది. హీ నెవర్ ఫర్గాట్. ఏంటి ఆయన లాజిక్ ఏంటి? ఆయన బాధ ఏంటి? నాకు ఇల్లంతా ఇచ్చేశాడు కదా, ఒక్క విషయం మీద నాకు అధికారం ఇవ్వలేదు, నీ మీద మాత్రం నాకు అధికారం ఇవ్వలేదు. అది కూడా ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఆయన భార్యవు కాబట్టి ఇవ్వలేదు. అట్లాంటోడికి నేను ఎలా దోకా చేయాలి? అట్లాంటోడికి నేను ద్రోహం ఎలా చేయాలి? అట్లాంటోడికి నేను వెన్నుపోటు ఎలా పొడవాలి? ఎంత నమ్మకమైనోడండి. జనరల్గా నమ్మకత్వం అంటే పనోడికి అప్పగించిన పనిలో నమ్మకత్వం కదా. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కదా, ఇది అవుట్ ఆఫ్ సిలబస్లో కూడా నమ్మకత్వమా? వాట్ ఈస్ దిస్? పనిలో నువ్వు నమ్మకస్తుడివే నాయనా, అందుకే కదా నువ్వు నాకు నచ్చావు. నాకు ఆ పని అప్పగించలా. అప్పగించిన పనిలో మాత్రమే కాదు నమ్మకస్తుడు, అప్పగించిన దాని మీద వేలు పెట్టనంత నమ్మకస్తుడు. వాట్ ఏ క్యారెక్టర్ అండి! ఎక్కడ దొరుకుతాడు ఇలాంటి క్యారెక్టర్? ఒక బైబిల్లోనే దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్. యూ నెవర్ గెట్ సచ్ ఎ క్యారెక్టర్ ఎక్సెప్ట్ ఇన్ ద బైబిల్. అందుకని ఇదే ప్రమాణం మనకి. యజమాని వెంటనే గుర్తొచ్చాడు. తాను యజమాని భార్యనని మర్చిపోయే వ్యభిచారానికి పూనుకుంది, మనసులో నిర్ణయం చేసుకుంది. ఆమె అయితే వ్యభిచారం చేసేసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రకారం. యోసేపు చేయలేదు కానీ అటువంటి ఆమెకి నువ్వు ఆయన భార్యవని మళ్ళీ గుర్తు చేశాడు. భారీగా ప్రమాణం చేసిన ఆవిడ గుర్తుండాలా, నౌకరికి గుర్తుండాలా. దట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్. యోసేపు 3వ క్యారెక్టర్, అతన్ని నిలబెట్టిన క్యారెక్టర్, ట్రైట్, లక్షణం ఏమిటంటే హిస్ ఫియర్ ఆఫ్ గాడ్. హిస్ ఫియర్ ఆఫ్ గాడ్. పొద్దున అన్న చాలా మంచిగా స్టార్ట్ చేశారు, జేమ్స్ అన్న. ఎక్కడైతే దేవుని భయం ఉంటుందో అక్కడ శోధనని ఎదుర్కోవడం సాధ్యమవుతుందని చెప్పారు. ఎక్కడైతే దేవుని భయం నశిస్తుందో అక్కడ పాప భయం కూడా ఉండదు. ఈరోజు ప్రపంచంలో పాప భీతి లేకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? ఇందాకే రూమ్లో జేమ్స్ స్టీవెన్ అన్న తన స్టూడెంట్స్తో తన అనుభవాలని షేర్ చేస్తూ ఉన్నారు, కొన్ని సన్నివేశాలను. స్టూడెంట్స్ ట్రిపుల్సీకి వెళ్తూ ఉంటే, అరే పోనీ అసలు వీళ్ళేంటారు ట్రిపుల్సీకి వెళ్తున్నారు అని ఈయన చూడ్డానికి వెళ్తే, వాళ్ళు ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, ఆమెను ఫాలో అవుతున్నారంట వాళ్ళ స్టూడెంట్స్. ప్రిన్సిపల్ గారిని చూసి ఏం చేయాలి? సర్దుకోవాలి కదా. అది
మామూలే కదా అన్నట్టుగా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారంట ప్రిన్సిపల్ గారు. అంటే ప్రపంచం ఎలా తయారైంది? పాప భీతి లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొట్టుకొని ఆయన దగ్గరికి కంప్లైంట్కి వచ్చారంట ప్రిన్సిపల్ రూమ్లోకి. ఆ అమ్మాయి తన వర్జినిటీని కోల్పోయిందని సిగ్గు విడిచి మాట్లాడేస్తున్నాడు ఈ బాయ్ ఫ్రెండ్. మొన్నే సార్ తన వర్జినిటీని కోల్పోయింది ఆ అమ్మాయి అనగానే అమ్మాయి ముఖం ఇలా పెట్టేసుకొని దాన్ని బ్లఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందట. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ స్టూడెంట్ ప్రిన్సిపల్ గారి దగ్గరికి, సార్ లైట్ తీసుకోండి సార్, ఏదో చెప్పేశాను అన్నాడంట. లైట్ తీసుకోవాలా? లైట్ తీసుకోవడం ఏంటి? నిన్ను పరీక్షల్లో ఫెయిల్ చేసి లేకపోతే డీబార్ చేసి లేకపోతే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేసి లైట్ తీసుకోరా బాబు అంటే ఎలా ఉంటుంది? ఈరోజు పాపాన్ని లైట్గా తీసుకుంటున్నారు. ఎందుకు పాపాన్ని లైట్ తీసుకుంటున్నారు? దేవుణ్ణి లైట్ తీసుకున్నారు. జోసెఫ్ పాపాన్ని జయించడానికి, పాపాన్ని ద్వేషించడానికి, గుండె లోతుల్లోంచి శోధనకు ఖచ్చితంగా నో చెప్పడానికి కారణం ఏంటంటే అతను యజమానికి నమ్మకస్తుడు మాత్రమే కాదు, దేవునికి భయపడినవాడు. ఇస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అనే మాట మీరు వినుంటారు కదా. దాన్ని మీరు ఎలా చదవాలంటే సామెతల్లో ఉన్నటువంటి ఆ మాటని యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలోని 28వ వచనంతో కలిపి చదవాలి. అప్పుడు మీకు ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒకసారి చదువుతారమ్మా యోబు 28:28. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అని యోబు సెలవిస్తున్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటో? దేవునికి భయపడ్డం అంటే ఏంటంటే పాపానికి భయపడ్డం. చెడుతనమును విసర్జించడమే జ్ఞానము, వివేకము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము, చెడుతనమును విసర్జించుట జ్ఞానము. దేర్ఫోర్ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జిస్తాడు. ఈ సంగతి బైబిల్లో ఒక్క పుస్తకం కూడా రాయక ముందు యోబుకి అర్థమైంది. Job was the first book that was ever written in the whole 66 books of the Bible. 66 పుస్తకాల్లో అది మొదటి పుస్తకం. అప్పటికి తన చేతిలో ధర్మశాస్త్రం కూడా లేదు, ఒక్క లేఖనం కూడా లేదు. ఎలా అర్థమైంది యోబుకి? ఆ దేవుడితో అతనుకున్న సంబంధం అర్థమైంది, ఆ భయం. అందుకనే యోబు ధర్మశాస్త్రం లేని రోజుల్లో, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని రోజుల్లో తన కన్నులతో ఒక నిబంధన చేసుకుంటాడు. ఏమని? నా పక్కింటి ఆవిడ్ని కూడా నేను కనీసం చూసి మోహించను అని కన్నులతో నిబంధన చేసుకుంటాడు. లైంగిక ఆశల విషయంలో, సెక్షువల్ టెంప్టేషన్స్ విషయంలో చేసుకొని ఇంకొక రూల్ కూడా పెట్టుకుంటాడు. ఒకవేళ అలాగ నా మనసులోనైనా నేను పాపం చేసి ఉంటే, నా పక్కింటి ఆవిడ గురించి నాకు వ్యభిచారపు తలంపులు వచ్చి ఆవిడతో నేను పాపం చేస్తే నా భార్యను వేరే వాళ్ళు పాడు చేయుదురుగాక. అంటే అతని నిబంధన ఎంత గట్టి నిబంధన! ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్టాండర్డ్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్టాండర్డ్ అతనికి? ఈ ప్రమాణం, ఈ విలువలు, ఈ నైతిక విలువలు, ఈ మోరల్ స్టాండర్డ్? ఓన్లీ బికాస్ హీ లెర్న్డ్ టు ఫియర్ ద లార్డ్. అతను దేవునికి భయపడడం నేర్చుకున్నాడు. దేవునితో తనకున్నటువంటి నడకలో, దేవునితో తనకున్నటువంటి స్నేహంలో, సహవాసంలో, సంబంధంలో. అందుకనే ఒక భక్తుడు ఫియర్ ఆఫ్ ద లార్డ్ని ఎలా అభివర్ణిస్తాడంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ కంటిన్యూయల్ అవేర్నెస్ దట్ ఐఎమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ హోలీ గాడ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటంటే, నేను ఒక పరిశుద్ధమైన, పాపమును తన కన్నులతో కూడా చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగినటువంటి మహాపరిశుద్ధుడైన దేవుని యొక్క సముఖంలో, సన్నిధిలో ఉన్నానని
ఎల్లప్పుడూ స్పృహ కలిగి ఉండడం, ఎల్లప్పుడూ ఎరుకలో ఉండడం. ఇట్స్ ఎ కంటిన్యూల్ అవేర్నెస్ దట్ ఐ am in the holy presence of God. యెహోవా కనుదృష్టి భూలోకమంతటా సంచారం చేస్తుంది. ఇట్ కవర్స్ ఈవెన్ యువర్ బాత్రూమ్, ఇట్ కవర్స్ ఈవెన్ యువర్ బెడ్రూమ్, ఇట్ కవర్స్ ఈవెన్ యువర్ కాలేజ్, యువర్ క్యాంటీన్, యువర్ హాస్టల్ రూమ్. ఇట్ కవర్స్ ఈవెన్ యువర్ సెల్ ఫోన్, ఇట్ కవర్స్ యువర్ వాట్సాప్, it covers your internet, it covers your Facebook, it covers your YouTube, it even covers your deeper parts of your heart. యెహోవా కనుదృష్టి లోకమంతా భూలోకమంతా సంచారం చేస్తుంది. ఆ ఎరుకలో ఉండడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని భయము పాప భీతిని, దేవుని పట్ల భీతి పాప భీతిని పుట్టిస్తుంది. ఈ భక్తుడు తన డెఫినేషన్ని కంటిన్యూ చేస్తాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద కంటిన్యూల్ అవేర్నెస్ ఆఫ్ ద హోలీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దాట్ మై ఎవ్రీ థాట్, మై ఎవ్రీ వర్డ్ అండ్ మై ఎవ్రీ డీడ్ ఈజ్ ఓపెన్ బిఫోర్ హిమ్ టు హిస్ రైచస్ జడ్జ్మెంట్ అంటాడు. దేవుని భయం అంటే ఏంటంటే, దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే, నేను పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటాననే, ఎల్లప్పుడూ కలిగి ఉండే స్పృహ. ఆ స్పృహ ఎలాంటిదట? నా ఆలోచనల్ని, నా మాటల్ని, నా చేతల్ని, నా ప్రతి ఆలోచనని, ప్రతి మాటను, ప్రతి చేతను ఒక రోజున ఈ పరిశుద్ధమైన దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడన్న ఎరుకలో నిత్యము బ్రతకడమే. అది కొరబడింది కాబట్టే మనం ఈరోజు పాపాన్ని లైట్గా తీసుకుంటున్నాం. ఐ వాంట్ టు టెల్ యూ బిఫోర్ ఐ గో టు ద లాస్ట్ పాయింట్ అండ్ క్లోజ్. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళు పాపానికి భయపడతారు, ప్రపంచానికి భయపడరు. గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవునికి భయపడిన భక్తులు సింహాలకి భయపడలేదు, రాజులకు, చక్రవర్తులకు, నియంతలకు భయపడలేదు, ఖడ్గాలకు భయపడలేదు. వాళ్ళు దేవునికి భయపడువాడు పాపానికి భయపడతాడు అండ్ ప్రపంచానికి భయపడ్డా. గుర్తుపెట్టుకోండి. యోసేపు 4వ క్యారెక్టర్ ట్రైట్, అతని యొక్క 4వ క్యారెక్టర్ ట్రైట్ ఏంటంటే, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, ఫాస్ట్గా నేను చెప్తాను. హిస్ డెసిషన్ వాజ్ ఫైనల్. ఆమె మళ్ళీ మళ్ళీ అడిగింది కదా, ఏమన్నా కన్సెషన్ ఉందా? నో కన్సెషన్స్ మేడం. ఆ రోజు ఏం చెప్పానో అదే, నో కన్సెషన్స్. చివరికి ఫైనల్గా కొట్టింది, ఎవరు లేనప్పుడు. ఫైనల్గా కూడా మనం నో చెప్పేశాడు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఫస్ట్ నో, తర్వాత నెమ్మదిగా ఎస్ కదా. ఎందుకని ఆ అమ్మాయి నో అంటున్నా చాలాసార్లు అబ్బాయి ట్రై చేస్తూ ఉంటాడు. వాడికి ఒక నమ్మకం, ఏదో ఒకరోజు ఆ నో ఎస్ కాకపోతుందా అని. యోసేపు దగ్గర ఆ పప్పులు ఉడకో, ఈజ్ నో ఫైనల్ నో. స్థిరమైనటువంటి మనసు. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నాట్ ఓన్లీ దాట్, యోసేపుని నిలబెట్టిన మరొక లక్షణం ఏంటంటే హిస్ ఫాస్ట్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా సెక్షువల్ టెంప్టేషన్స్లో మనం లేట్ చేయకూడదు. చొక్కా పట్టుకోగానే నన్ను వదులని చేయి పట్టుకున్నాడు అనుకోండి, నా చేయి పట్టుకుంటావా అంటది రేపొద్దున. అందుకని చొక్కా ఆమెకి ఇచ్చేశాడు. పర్లేదులే, చొక్కా ఉంచుకో, నాకేం ప్రాబ్లం లేదు, దాని క్యారెక్టర్ పోతే నాకేం ప్రాబ్లం లేదు, నా క్యారెక్టర్ కాపాడుకోవాలి తల్లి, చొక్కా పోయినా పర్లేదు అని యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఆ చొక్కా ఆమె చేతిలో పెట్టేసి తప్పించుకొని ఆయన పరిగెట్టుకుంటా వచ్చాడు. బహుశా గుండెలున్న చొక్కా కాదనుకుంటాను, అది బనీన్ లాంటిది అనుకుంటాను నేను, అది బహుశా పై అంగి అనుకుంటాను నేను, అది పట్టుకుంటే ఊడొచ్చేసేది.
ఆమె చేతిలో దాన్ని పెట్టి తప్పించుకొని, ఆ బాడీ లాంగ్వేజ్ ఏమర్థం అవుతుంది మనకి? అతను అక్కడ ఇంకొక క్షణం ఉంటే పడిపోతాడేమో, ఎందుకంటే అతను యవ్వనంలో ఉన్నాడు. తిమోతి, నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపోము. చొక్కా వదిలేసైనా పర్లేదు. సపోజ్ మీ గర్ల్ ఫ్రెండ్ సెల్ ఫోన్ తీసుకుంది, నేను ఇవ్వననింది, చెప్పులు దాచిపెట్టేసింది, టెంప్ట్ చేసింది నిన్ను, చెప్పులు వదిలే, సెల్ ఫోన్ వదిలేసే, యాపిల్ ఫోన్ అయినా పర్లేదు. ఆ టెంప్ట్ చేసే యాపిల్ పండు తినడం కంటే యాపిల్ ఫోన్ వదిలేసేయడం మంచిది. వచ్చేసే, నో ప్రాబ్లం. కాకపోతే ఏం చేస్తుంది? ఆ సెల్ ఫోన్ చూపించి 10 మందికి అబద్ధాలు చెప్పుద్ది రేపొద్దున. ఏం పర్లేదు. యోసేపుకి ఏం జరిగింది? దేవుడు తోడుగా ఉన్నాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. తన కొరకు ఎవరైతే స్టాండ్ తీసుకుంటారో వాళ్ళ పక్షాన ఆయన స్టాండ్ అవుతాడు. అర్థం చేసుకోండి. ఎవరు తన పక్షాన నిలబడతారో, పాపానికి ఎదురొడ్డి, శోధనకి ఎదురొడ్డి, వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో లాస్ట్ బట్ వన్ ఎఫ్ ఏంటంటే, ఇట్ వాస్ అ ఫాస్ట్ రియాక్షన్. అది అతన్ని సేవ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, బాయ్స్ అండ్ గర్ల్స్, సెక్షువల్ టెంప్టేషన్ వచ్చినప్పుడు రియాక్ట్ సో ఫాస్ట్. నీ ఎనర్జీస్ అన్నీ ఉపయోగించు. కమాన్, పీచే మోడ్, కమాన్, రైట్ అబౌట్ ఉండద్దు అక్కడ. మార్చ్ ఫాస్ట్, మార్చ్ ఫాస్ట్. అండ్ ద ఫైనల్ ఎఫ్, అతనికి బాగా హెల్ప్ చేసిన ఎఫ్ ఏంటంటే హిస్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. అందుకనే అధ్యాయం ఇలా స్టార్ట్ అవుతుంది. మొదటి వచనం చదువుతారా? ఇష్మాయిల్. రెండవ వచనం అమ్మా, రెండవ వచనం చదవండి. రైట్, చాలు. మీరు యోసేపు స్టోరీ ఈ 39 అధ్యాయమే కాకుండా మీరు మొత్తం చదివితే, యోసేపు బయోగ్రఫీలో మాటి మాటికి రిపీట్ అవుతూ ఉంటుంది ఒక లైన్. ఏంటో తెలుసా అది? యెహోవా అతనికి తోడై ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెను. తోడుగా ఉండి ఎవరు ఉంటారండి ఎక్కువసార్లు? ఎవరుంటారు తోడుగా? ఫ్రెండ్, దోస్త్ ఉంటాడు. ద లార్డ్ వాజ్ ఎ జిగ్రీ దోస్త్. జోసెఫ్కి జిగ్రీ దోస్త్ ఎవరంటే ద లార్డ్, సాక్షాత్తు దేవుడే, ద లార్డ్ హిమ్సెల్ఫ్. అందుకని మాటి మాటికి ఆ మాట కనపడుతుంది. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని బైబిల్లో రాయడమే కాదు, తోడుగా ఉండడమే కాదు, తోడుగా ఉన్నాడని తన యజమాని కూడా గుర్తించాడు. 3వ వచనంలో మీరు చదివితే, అండ్ దట్ రైజ్డ్ హిజ్ టెస్టిమనీ, హిజ్ రెప్యుటేషన్. తన ప్రతిష్టను పెంచింది ఆ పొతీఫర్ దగ్గర. గుర్తుపెట్టుకోండి, ఎవరు శోధనని జయించగలరు? ఎవరైతే దేవునితో కలిసి నడుస్తారో వాళ్ళు జయించగలుగుతారు. అప్పుడప్పుడు దేవుణ్ణి పలకరిస్తారు చూశారు, వాళ్ళు శోధనని జయించలేరు. వేరే మతాల్లో వాళ్ళు అప్పుడప్పుడు దేవుణ్ణి పలకరిస్తారు. చాలామంది క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళు ఇంకా ఘోరమైన వాళ్ళు. పరీక్షలప్పుడు వస్తారు దేవుడి దగ్గరికి, చాలా భక్తి, ముసుకేసుకుంటారు, ప్రభా 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 ఇలా వస్తుంటాయి అన్నమాట వర్డ్స్. తండ్రి 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 అంటుంటారు. విషయం ఏమి ఉండదు అక్కడ. చాలే ఇంక చెప్పు అంటాడు దేవుడు. అదే ప్రభా, రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఇంటర్వ్యూ ఉంది ప్రభా. మళ్ళీ ఎగ్జామ్లో సరిగా మార్కులు రాలేదనుకో, ఇంటర్వ్యూలో పోయిందనుకో, ప్రకాశం లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. అసలైన ప్రశ్న, ఏంటన్నా దేవుడు ఇలా చేశాడు? నేనైతే అది కూడా చేసేవాడిని కాదంటాను. అప్పుడప్పుడు వచ్చి పలకరించి అవసరం పబ్బం గడుపుకుండే భక్తులం మనం. జోసెఫ్ అలా కాదు. He walked with the Lord step by step, every moment, daily, on a daily basis. గమనించండి, పొతీఫర్ భార్య దగ్గర నుంచి
శోధన తుఫానులాగా, ఉప్పెనలాగా ప్రతిదినం వచ్చింది. డే బై డే, డే బై డే ప్రతిదినము శోధనని నో 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 అని ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రతిదినం దేవుడితో నడుస్తున్నాడు కాబట్టి. వాట్ ద పాయింట్? గాట్ ద పాయింట్? ఇఫ్ యు వాక్ విత్ గాడ్ డైలీ, యూ కెన్ ఫేస్ ద టెంప్టేషన్ హెడ్ ఆన్ అండ్ రిజెక్ట్ ఇట్ టు ద కోర్ ఆఫ్ యువర్ హార్ట్ డైలీ. నువ్వు దేవునితో ప్రతిదినం నడిస్తే, ప్రతిక్షణం నడిస్తే, ప్రతిక్షణం ప్రతిదినం శోధనని ఎదుర్కోగలవు, దాంతో తలపడగలవు, దాన్ని ఎదిరించగలవు. దిస్ ఈజ్ జోసెఫ్స్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని మనం కూడా పునికి పుచ్చుకుంటే దెన్ దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. జోసెఫ్ చనిపోయి చాలా వేల సంవత్సరాలు అయిపోయింది. చాలా వేల సంవత్సరాలు అయిపోయింది. అలెగ్జాండర్ గురించి కూడా చదువుతాం మనం. క్యారెక్టర్ గురించి ఏమన్నా చెప్పుకోవడానికి లేదు, లేదు. అరిస్టాటిల్ గురించి కూడా చదువుతాం మనం. ఏమన్నా ఉందో చెప్పుకోవడానికి? చరిత్రలో నిలిచిపోతావు టెంప్టేషన్కి ఎదురొడ్డి నిలబడితే. తెలుసా నీకు ఆ సంగతి? క్యారెక్టర్లో నిలబడితే చరిత్రలో నిలిచిపోతావు. భారతదేశం చాలామంది ప్రైమ్ మినిస్టర్లను చూసింది. ఒక ప్రైమ్ మినిస్టర్ అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాడు, ఎక్కువ రోజులు సీట్లో లేడు. కానీ ఈ రోజుకి భారతదేశం ఆ ప్రైమ్ మినిస్టర్ని మర్చిపోలేదు. ఎవరో తెలుసా ప్రైమ్ మినిస్టరు? అందరికంటే పొట్టివాడు, లాల్ బహదూర్ శాస్త్రి. మచ్చలేని జీవితం. మర్చిపోదు. భారతదేశం ఉన్నంతకాలం ఆ ప్రైమ్ మినిస్టర్ని మర్చిపోదు. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ క్యారెక్టర్. నేను ముగిస్తాను. మీరు అనుకోవచ్చు, యోసేపులాగా మనం ఉండగలమా? యోసేపులాగా మనం శోధనల్ని జయించగలమా? అంతటోళమా మనం? అంతకంటే గొప్పవాళ్ళం. అంతటోళం కాదు, అంతకంటే గొప్పవాళ్ళం. ఎందుకంటే యోసేపు కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు గుండెల్లో నివసించలా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ గుండెల్లో నివసిస్తున్నాడు. మీరు నిజంగా మారు మనసు పొంది ఉంటే ఆయన మీ గుండెల్లో నివసిస్తున్నాడు. అందుకనే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీరు దేవుని సంబంధులు. మారు మనసు పొందిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఈ వచనం. మీలో ఉన్నవాడు అమ్మా లోకములో, అమ్మా మీరు బిట్లుగా చదవద్దు, ఫ్రేజులుగా చదవండి. లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కనుక మీరు వాటిని జయించి ఉన్నారు. పాస్ట్ టెన్స్లో చెప్తున్నాడు, భూతకాలంలో చెప్తున్నాడు. భూతకాలం అంటే దయ్యాల కాలం కాదు, పాస్ట్ టెన్స్. అయిపోయింది. యు హావ్ గాట్ విక్టరీ. మీరు యేసుక్రీస్తు విజయంలో నిలబడ్డారు. ఈరోజు శోధన ఎదుర్కొనేటప్పుడు మీరు ఒక్కళ్ళే ఎదుర్కోట్లా, మీతో ప్రభు ఉన్నాడు ఆత్మరూపంలో. యు ఆర్ నాట్ అలోన్. మీరు పాపం వైపు తిరిగారా, ఆయన అటు తిరుగుతాడు. మీరు ఒక్కళ్ళే చేస్తారు పాపం. మీరు పాపానికి వెన్ను చూపించారా, అది లాగుతుందా, మీరు అటు వెళ్ళకుండా ఆయన మీతో ఉంటాడు. వెన్ ఎవర్ యూ సే నో టు సిన్, గాడ్ ఈజ్ విత్ యూ. యోసేపుతో దేవుడు ఉన్నట్టే. ఆ రోజు యోసేపుతో ఉన్నాడు, ఈరోజు మీలో ఉన్నాడు. యు ఆర్ బెటర్ దాన్ జోసెఫ్. మరి యోసేపు గెలిస్తే మీరు గెలవలేరా? యు క్యాన్. తప్పకుండా మీరు గెలవగలరు. మీరు ఎంకరేజ్ అవ్వడానికి ఒక వచనం మీ చదివించి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక నిన్న మనం చూసాం. చివరి వచనాన్ని నేను ఈరోజు మాట్లాడతానని ప్రామిస్ చేశాను. అండ్ ఐ విల్ కీప్ దట్ ప్రామిస్. 1 కొరింథీ పత్రిక 10:13 స్పష్టంగా చదవండి తమ్ముడు, పెద్దగా మాత్రమే కాదు. దేవుడు నమ్మదగినవాడు.
ఇది గుడ్ న్యూస్ అండి మీకు. ఒకవేళ మీకు శోధనలు ఎక్కువగా ఉన్నాయా, మళ్ళీ మళ్ళీ 1 కొరింథీ పత్రిక 10:13 చదువుకోండి. 4 విషయాలు మీకు చెప్తున్నాడు, 4 శుభవార్తలు చెప్తున్నాడు శోధన ఎదుర్కొనే వాళ్ళకి. మొదటి శుభవార్త ఏంటో తెలుసా? ఈ శోధన మీకు ప్రత్యేకం కాదు, ఇది అందరికీ కామన్. చాలామంది కష్టాలు వచ్చిన వాళ్ళు, శోధనలు వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకేం తెలుసా నా శోధనలు, అది అబద్ధం. బైబిల్ ప్రకారం అది అబద్ధం. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి శోధనలు సర్వసాధారణం. నువ్వు ఒక్కడవే కాదు, ఈ విషయంలో నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఇట్స్ కామన్. ఎలాంటి సర్వసాధారణం అట? ఇది అందరికీ సర్వసాధారణం అని చెప్పట్లేదు ఆయన. అందరికీ, అందరి విశ్వాసులకి సర్వసాధారణం అని చెబుతూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. అందరూ విశ్వాసులకి ఎలాంటి శోధనలు కలుగుతున్నాయో కూడా అలాంటి శోధనే కలుగుతుంది బాబు, నీది స్పెషల్ శోధనేం కాదు నాయనా. అన్నా, నాలాంటి శోధన వస్తే నువ్వు తట్టుకోలేవన్నా, తట్టుకోలేవు అని అనలేవు. అందరికీ ఒకే రకమైన ఇంటెన్సిటీ ఆఫ్ టెంప్టేషన్ ఇస్తాడు దేవుడు. కృప కలిగిన వాడు, మోతాదు మించి వడ్డించడు. జాగ్రత్త. రెండో విషయం ఏమంటున్నాడంటే, ఆ శోధన భరింప తగినదట. ఇది ఇంకో గుడ్ న్యూస్. మీ తలకు మించిన శోధన ఇవ్వడు, మీరెంత బరువు మోయగలరో అంతే ఇస్తాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం భయం వేస్తుంది. మీరు ఇప్పుడు చాలా యంగ్గా ఉన్నారు కదా, యేసు ప్రభులో చాలా పిల్లలుగా ఉన్నారు కదా, మీకు చిన్న చిన్న శోధనలు వస్తాయి. మేము కొంచెం ఎదిగాం కదా, మాకు పెద్ద పెద్ద శోధనలు వస్తాయి. మెచ్యూరిటీని బట్టి శోధన ఉంటుంది. ఎంత భరించగలవో అంత. చిన్న పిల్లోడికి చిన్న సంచిచ్చి మొయ్యరా అంటాం, పెద్దోడికి ఓ మూటేసి ఓ బస్తా వేసి మొయ్యరా అంటాం. చిన్నపిల్లోడి మీద బస్తా వేస్తే వాడు పాపం చచ్చి కూర్చుంటాడు. కాబట్టి నువ్వు దేవునిలో ఎదిగే కొద్దీ శోధన కూడా ఎదుగుతూ ఉంటుంది. పిండి కొలది రొట్టె అన్నారు, ఏ చెట్టుకు అంత గాలి అన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గుడ్ న్యూస్ ఏంటంటే పెద్దోళ్ళకి వచ్చే శోధనలు మీకు రావు, మీకు వచ్చాయి మీకు వస్తాయి, వాళ్ళకి వచ్చాయి వాళ్ళకి వస్తాయి. ఎవరికి ఎంత భరించగలరో వాళ్ళకంత వస్తాయి. సెకండ్ గుడ్ న్యూస్. థర్డ్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీరు జయించగలరు. శోధన తెచ్చిన వాడే దానికి పరిష్కార మార్గం కూడా చూపిస్తాడు. మీరు అడగచ్చు, అసలు శోధన తేవడం ఎందుకు, మళ్ళీ పరిష్కార మార్గం తేయడం ఎందుకు, ఈ డోర్లోంచి ఏమో శోధన తీసుకొచ్చి ఆ డోర్లోంచి పారిపోరా అనడం ఎందుకు, ఏంటి దేవుడు మాతో ఆడుకుంటున్నాడా, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు, నీకు ఇది న్యాయమా అని మీరు అనుకుంటున్నారేమో. కాదు. ఎందుకు తెస్తాడంటే ఆయన శోధన, అసలు శోధనలు ఏం తేలేదనుకోండి, ఈ డోర్లోని శోధన తెచ్చి తప్పించుకోవడానికి నీకు ఇంకో మార్గం ఇచ్చి శోధనకు అసలు నువ్వు లోను కాకుండా నిన్ను అల్లారు ముద్దుగా నిన్ను పెంచాడనుకోండి, పెద్దోడు అయిన తర్వాత నువ్వు ఎందుకు పనికిరాకుండా అయిపోతావు. ఎందుకు పనికిరావు? మా కజిన్స్లో ఒక అబ్బాయిని వాళ్ళమ్మ అత్యంత గారాబంగా పెంచింది. అమ్మాయిని కూడా అలా పెంచరు, చాలా జాగ్రత్త అనమాట అమ్మా నాన్నకి. మీకు చిన్న సన్నివేశం చెప్తాను. పాపం వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. ఏ ఎగ్జాము? MBA ఎగ్జామ్. వాళ్ళ నాన్న వాడి హాల్ టికెట్ని జెరాక్స్ తీసి ఒకటి వాడి జామెట్రీ బాక్స్లో పెట్టాడు, ఇంకోటి వాడి పాకెట్లో పెట్టాడు. ఇది జెరాక్స్, మరి ఒరిజినల్ ఇంకో పాకెట్లో ఉంది. ఎందుకు అంకుల్ అలా చేస్తారంటే పోగొట్టుకుంటాడేమో, అన్నీ పోతే ఇంకో జెరాక్స్ బీరువాలో ఉందన్నాడు. అతి జాగ్రత్త. పాపం వాడికి పెళ్లి చేశారు. అమ్మాయి నీతో నేను కాపురం చేయనంది. ఎందుకంటే పాపం మనోడు ఆ అమ్మాయి కంటే డెలికేట్. అమ్మాయి ఎంత డైనమిక్ అంటే, ఆ అమ్మాయి పెళ్ళైన 6వ రోజు కరాటే ఫైట్ చేసి వాళ్ళ అత్తను కొట్టేసి పెద్దలందరి ముందు వెళ్ళిపోయింది. ఇలా కొట్టింది ఆవిడ. పెళ్ళి పెటాకులు అయిపోయింది.
కోర్టులో 10 లక్షలు కాజేసింది ఆ అమ్మాయి. ఎందుకు చెప్తున్నానంటే, కష్టాలు రావాలి, రాటు తేలాలి అంటే ఏం రావాలి? కష్టాలు రావాలి. రాటు తేలాలంటే రాళ్ళు కొట్టాలి, రాటు తేలాలంటే రాళ్ళు మొయ్యాలి, రాటు తేలాలంటే రాళ్లతో తలపడాలి. రాటు తేలాలంటే లోకం రాళ్ళు వేస్తే ఎదుర్కోవాలి, అపవాది రాళ్ళు విసిరితే ఎదుర్కోవాలి. అప్పుడే రాటు తేలుతావు. నీ విశ్వాసంలో నువ్వు రాటు తేలాలని, ఓ సైనికుడిగా ఉండాలని దేవుడు ఒక డోర్ తెరిచి అపవాదిని, నీ వాడిని కొంచెం టెంప్ట్ చేసుకుంటాను అంటే ఓకే పో అంటాడు. అపవాది ఎందుకు చేస్తాడంటే నిన్ను పడేయాలని చేస్తాడు. దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే నువ్వు ట్రైన్ అవ్వాలని. లేకపోతే క్రైస్తవ జీవితం చప్పగా ఉంటుంది, బోర్ కొడుతుంది. అందుకనే క్రిస్టియన్ లైఫ్ అంతా ఛాలెంజింగ్, సాహసోపేతమైన, కిక్ ఇచ్చే లైఫ్. మీ భాషలో చెప్పాలంటే ఇంకెక్కడ దొరకదు. రోజుకో శోధన, రోజుకో ఛాలెంజ్, చూడంగానే కిక్, రా అని చెప్పగలిగిన దమ్ము, కాంకరబుల్. మనకొచ్చే శోధనల్ని మనము జయించగలము. నేనైనా జయించగలమని చెప్తున్నాను. బైబిల్లో జయించారు అని ఉంది, ఇందాక మీరు చదివారు. చివరి గుడ్ న్యూస్, ఇవన్నీ అటుంచితే శోధనలు సర్వసాధారణం, నీకు స్పెషల్ కాదు. 2, శోధనను భరించగలిగిన శోధనే నీకు వస్తుంది, రెండవ గుడ్ న్యూస్. మూడవ గుడ్ న్యూస్, వచ్చిన శోధనని జయించగలిగిన సత్తా నీకు క్రీస్తులో ఇచ్చాడు దేవుడు. అన్నిటికీ మించి శోధన నిన్ను స్పృశించినప్పుడు ఒక నమ్మకస్తుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకని 13వ వచనంలో ఏమంటాడంటే మన దేవుడు నమ్మదగినవాడు. ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు తెలుస్తారో తెలుసా? నిజమైన ఫ్రెండ్స్ని ఎప్పుడు నేను టెస్ట్ చేయాలనుకోండి, మీకు లేనిపోని కష్టాలన్నీ మీరు చెప్పండి వాళ్ళకి. అప్పుడు చూడండి నెక్స్ట్ డే వస్తారో లేదో. నిజమైన ఫ్రెండ్స్ కష్టాలప్పుడే మీ దగ్గర ఉంటారు. ఈ దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన మీరు శోధన గుండా వెళ్ళినప్పుడు మరీ ఎక్కువగా మీకు తోడుగా ఉంటాడు. దట్స్ ఎ గాడ్ యు హ్యావ్. ఈయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ద మోర్ యు ఆర్ టెంప్టెడ్, ద మోర్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ. అండ్ దట్స్ వై, అదే నీ దమ్, అదే నీ గట్స్, అదే నువ్వు అపవాది టెరిటరీలోకి ఎలా వెళ్ళగలవు, వాడిని ఎలా ఎదిరించగలవు, శోధనతో ఎలా తలపడగలవు. నీ దమ్ ఏంటి, నీ ధైర్యం ఏంటి? ఆయన నీ ధైర్యం. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అంతకుముందు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో నేను పనిచేసేవాడిని. అది ఒక పల్లెటూరు, యూనివర్సిటీ పక్కన ఉంటుంది, సబర్బ్ ఏరియాలో ఉంటుంది. ఒకరోజు ఒక గమ్మత్తైన సన్నివేశం మా క్యాంపస్ దగ్గర నేను చూశాను. మా క్యాంపస్ 2 ఎకరాల స్థలం. ఆ 2 ఎకరాల స్థలానికి గేట్స్ ఉంటాయి, చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. మా క్యాంపస్లో కొన్ని కుక్కలు ఉంటాయి. ఇవి వ్యాహ్యాలకి, షికారుకి బయటికి వెళ్ళాయి. ఒక కుక్క ఉండిపోయింది, బయట ఉండిపోయింది, వెనకబడింది. ఈలోపు ఊర్లో పాలెంలో ఉన్న కుక్కలన్నీ దాన్ని వెంటబడ్డాయి. అప్పుడే నేను ఆ సీన్ చూశాను అనమాట. కుక్క పాపం చాలా రొప్పుతా పరిగెట్టుకుంటా మా ఆఫీస్ క్యాంపస్ వైపు వస్తుంది. దాన్ని తోక ఇలా ముడుచుకొని వెళ్ళిపోయింది లోపలికి. అది పరిగెడతా ఉంది, చాలా భయంగా ఉంది. వెనక చాలా వస్తాదుల్లాగా ఉన్నాయి కుక్కలు. ఒక 5-6 కుక్కలు చాలా పౌరుషంగా, ఫెరోషియస్గా వెంటపడతా ఉన్నాయి. నేను అలాగే చూస్తున్నాను ఆ దృశ్యాన్ని. గేట్ వచ్చింది, గేట్ లోపలికి వచ్చింది కుక్క. రాంగానే పీచే ముడ్ ఒక్కసారి టర్న్ తీసుకుంది, తోక ఇలా లేచిపోయింది, పైకి లేచిపోయి అంది ఆ కుక్కలన్నింటినీ. ఆ కుక్కలను ఒక్కసారి బ్రేక్ వేసేసినాయి. ఏంటి దాని బలం? నా క్యాంపస్, నా టెరిటరీ. నీ బలం ఏంటో తెలుసా? నా దేవుడు, నీ దేవుడు. ఆయన అనుకున్నాడు, ఆయన అనుకున్నాడు. శోధన కొన్నిసార్లు గొల్లియాతులాగా ఉంటుంది, నీ జీవితం దావీదులాగా ఉంటుంది. కానీ తలకై తీసేయగలవు,
ఎందుకంటే నీ దేవుడు వెనుకున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.